సార్ ఒక సీనియర్ ఆంకాలజిస్ట్గా మీరు చెప్పండి సార్. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో తమ్నెయిల్స్ చూస్తూ ఉంటాం. ఈ ఫుడ్ తింటే మీకు క్యాన్సర్ వస్తుంది, ఈ ఫుడ్ తినకపోతే మీకు క్యాన్సర్ రాదు అని ఇలా తమ్నెయిల్స్ పెట్టి చెప్తూ ఉంటారు. చాలా సో చూస్తాను. మన ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు. అన్నీ నేను చెప్పింది ఒకటేనండి, అన్ని సమపాళ్ళలో తీసుకోవాలి. అన్ని ఫుడ్స్ మనకి ఇంపార్టెంటే, అన్ని కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అందులో బెస్ట్ క్వాలిటీ తీసుకున్నట్టయితే బాగుంటుంది. ప్రాసెస్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేస్తూ. ఇప్పుడు మనం డే టు డే లైఫ్ తీసుకునే వెజిటేబుల్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ, ఇంకా అదర్ ఐటమ్స్లో ఏమైనా క్యాన్సర్ని ప్రేరేపించే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. సో అలాగే చాలామంది ఇంటర్నెట్ మీరు ఓపెన్ చేస్తే లక్ష్మణ ఫలము, రామ ఫలము ఇవి తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఏమీ లేదండి. సో ఫుడ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేదు అంటే చెప్పాను కదా, హెల్తీ ఫుడ్ సార్. నేను హెల్తీ ఫుడ్ వల్ల వెజిటబుల్స్ కానీ నట్స్ తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుందని ఏమి లేదండి. అట్లేం లేదు. మనం చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, కూరగాయలు, ఫ్రెష్గా తాజాగా దొరికే కూరగాయలు తీసుకోవాలి. అది హెల్దీ ఆయిల్తో వాడుకొని తీసుకోవాలి. సార్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మాకు చాలా విషయాలపై అవగాహన కల్పించారు. బట్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూసేజ్ పెరిగాక, సోషల్ మీడియా రీచ్ పెరిగిన తర్వాత నిద్రకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి 6 hours 5 hours పడుకొని వాళ్ళు వర్క్కి వెళ్ళిపోయి ఆ వర్క్ ప్లేస్లో వాళ్ళు ఉండే ఇదంతా కూడా చాలా సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు సార్. సో మనకి స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా చెప్తారు? వెరీ ఇంపార్టెంట్ అండి. తక్కువ నిద్రపోయినట్టయితే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరిగిపోద్ది. ఓ తక్కువ నిద్రపోయినట్టయితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనం చక్కగా ఎర్లీగా 9కో 9:30కో 8కో లోపల పడుకున్నట్టయితే, మంచి నిద్రపోయినట్టయితే రాత్రి 1 గంటకు అలా మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అండి. లేట్గా మీరు స్క్రీన్ చూస్తూ, టీవీ చూస్తూ, మళ్ళీ పడుకునే ముందు ఈ బ్లూ స్క్రీన్ చూస్తూ, యూట్యూబ్లో చూస్తూ, వాట్సాప్ మెసేజ్ ఆన్సర్ చేస్తూ 11కో 12కో పడుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. గుడ్ స్లీప్ 8 hours అంటే పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 2 దాకా కాదండి. రాత్రిపూట పడుకోవాలి, పొద్దున్నే పని చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఈ నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తున్నారే మన చాలా వరకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వాళ్ళందరూ కూడా హెల్త్ హజార్డ్స్ ఎక్కువ అండి. హెల్త్ రిస్క్ ఎక్కువ. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి జరగదు. ముఖ్యంగా హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, అలాగే ఆ ఒత్తిడి వలన, క్రానిక్ స్ట్రెస్ వల్ల ఈ సర్కేడియన్ రిథమ్ అంటారు, అంటే రాత్రిపూట పడుకోవడం, పొద్దున్నే లేవటం, పొద్దున్నే పని చేసుకోవడం, ఈ రిథమ్ దెబ్బతింటం వల్ల వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. స్ట్రెస్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటం, కర్నరీ ఆర్టరీ డిసీజు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవటం కూడా జరుగుతుంటాయి. సో నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళంతా రిస్క్లో ఉన్నట్టే ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు డే టు డే లైఫ్లో ఎంత స్లీప్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి? 6 to 8 hours ఆఫ్ స్లీప్ అండి ఖచ్చితంగా పడుకోవాలి. గుడ్ స్లీప్, గుడ్ క్వాలిటీ స్లీప్. సార్ అలాగే ఇప్పుడు చాలామంది ఫోన్ పట్టుకొని అడిక్ట్ అయ్యి గంటలు కళ్ళు అనేవి స్ట్రెయిన్ చేసుకొని మరి ఫోన్ చూస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా దెబ్బతీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సార్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్కహాల్ ఎంత అనర్థము, ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి ఎంత అనర్థము, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయో, అలాగే ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు కూడా అలాంటి అనర్థాలే ఉన్నాయండి. ఇది కూడా ఒక ఎడిక్షన్ మాత్రమే. దీన్ని కూడా ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, దీనికి దూరంగా ఉండాలి. ఈ ప్రతి రీల్ చూసినప్పుడు కూడా వాళ్ళలో ఒక ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లేకపోతే డ్రగ్ తీసుకున్నప్పుడు ఎటువంటి స్పైక్ వస్తుందో అలాంటిది వస్తుంటుంది. ఒక కొత్త రీల్ చూసినప్పుడల్లా అదే ఎక్కువ అవుతుంది అనమాట, డోపమైన్ పెరుగుతుంది. సో వీటన్నిటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలండి. సార్ ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల ఓన్లీ కళ్ళకైనా డ్యామేజ్, ఇంటర్నల్ మానసిక అశాంతి, డిస్టర్బ్స్ ద ఎంటైర్ ఇంటర్నల్ మిలియూ. ఓకే, దెబ్బతినిపోతుందండి. సో మనం స్మార్ట్ ఫోన్ అనేవి చాలా డేంజరస్. పిల్లలు కూడా పాపం, ఇప్పుడు పిల్లలు కూడా ఫోన్ లేకపోతే ఇంట్లో ఉండట్లేదండి. నేను కూడా చూస్తున్నాను, కొంతమంది చిన్నపిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు కూడా ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఫోన్ లాగామంటే ఏడ్చేస్తాడు. కొంతమంది పిల్లలు అయితే పేరెంట్స్ ఫోన్ చూడొద్దన్నారని సూసైడ్ చేసుకుని చనిపోయిన కేసెస్ కూడా కొని పెట్టలేదని, ఫోన్ తీసుకున్నారని కూడా. చాలామంది అలా డిపెండ్ అయిపోతున్నారు. అది ఖచ్చితంగా మనం ఇది రైట్ టైం అనమాట. మనం ఈ ఫోన్ యూసేజ్ అడల్ట్స్లోనూ పిల్లల్లో కూడా తగ్గించాల్సిన అవసరం ఉందండి. సార్ చాలా మందిలో కూడా పొట్ట చుట్టూ కొవ్వు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు, లావయ్యాంలే అనుకుంటారు. బట్ పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వాళ్ళలో ఎక్కడ లేని జబ్బులు కనిపిస్తాయని చాలామంది అంటుంటారు. ఇది ఎంతవరకు ట్రూ సార్? వెరీ ట్రూ మ్యామ్. పొట్ట చుట్టూ కొవ్వు అనేది యాక్చువల్ ఇండికేటర్ అనమాట, వెల్ బీయింగ్ ఇండికేటర్. పొట్ట చుట్టూ కొవ్వే బెల్ట్ సైజ్ పెరిగే కొలది
మనకి ఎయిల్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కర్నరీ ఆర్టరీ డిసీజు, స్ట్రోకు, ఈవెన్ క్యాన్సర్స్ కూడా. ఈ పొట్ట చుట్టూ కొవ్వు రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. పొట్ట దగ్గరే ఎందుకు వస్తుంది, అవును సార్. మిగతా చోట్ల చేతుల్లో ఎందుకు రాదు, కాళ్ళలో ఎందుకు రాదు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు, మానసిక అశాంతి, స్ట్రెస్, వీళ్ళలో ఆ పొట్ట చుట్టే కొవ్వు పేరుకుంటుంది. నిద్ర లేకపోవటం అండి, నిద్ర తక్కువగా పోతే ఖచ్చితంగా అబ్డామినల్ గర్త్ పెరిగిపోతుందండి. సో అందుకే మంచి నిద్ర, స్ట్రెస్ తక్కువగా ఉన్నట్టయితే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. మీరు ఎంత సన్నగా ఉన్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు వచ్చిందంటే మీలో ఇట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. యు ఆర్ ప్రోన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్. సో ఇది ఇంపార్టెంట్, అది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇండికేటర్ ఆఫ్ వెల్ బీయింగ్. అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా అలర్ట్గా ఎవరైనా ఉండాలి. అలర్ట్గా ఉండాలి. ఓకే. మంచి నిద్ర, ప్రశాంతంగా ఉన్నట్టయితే మంచి ఆహారము, ప్రాసెస్ ఫుడ్స్ అవి తక్కువగా తీసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం స్ట్రెస్ అండి. స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఈ రెండే పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడానికి కారణం అన్నమాట.